వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను రేషన్ రైస్తో సాఫ్ట్ ఇడ్లీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇడ్లీ రైస్తో అలాగే ఇడ్లీ రవ్వతో ఇడ్లీని సాఫ్ట్గా చేసుకుంటూ ఉంటారు కదా, అలా కాకుండా రేషన్ రైస్తో కూడా చాలా సాఫ్ట్గా ఉండే ఇడ్లీని చేసేసుకోవచ్చు అనమాట. మీరు కూడా ఇలా తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి. ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసేసుకొని అందులోకి 2 గ్లాసుల వరకు రేషన్ రైస్ తీసేసుకున్నాను. ఇక్కడ ఈ గ్లాస్తో 2 గ్లాసుల వరకు తీసుకున్నాను. రేషన్ రైస్ తీసుకున్న గ్లాస్తోనే అటుకులు అలాగే మినపప్పు కూడా కొలుచుకోవాలన్నమాట. సేమ్ అదే గ్లాస్తోనే అన్నింటినీ కొలుచుకోవాలి. ఇక్కడ 2 గ్లాసుల రేషన్ రైస్ తీసుకొని అలాగే వేరొక గిన్నెలోకి ఒక అర గ్లాసు కంటే కొంచెం ఎక్కువ అనమాట, లేదు అంటే అర గ్లాస్ అయినా సరిపోతుంది మినప్పప్పు. అర గ్లాస్ మినప్పప్పు తీసేసుకోండి. ఇలా సపరేట్గా వేసేసుకొని వీటిని నీట్గా వాష్ చేసేసుకోవాలి. మినపప్పుని ముందుగా నీట్గా ఒక 2-3 టైమ్స్ అలా వాష్ చేసి వాటర్ వేసి మూత పెట్టేసుకోండి. అలాగే రేషన్ రైస్ని కూడా నీట్గా వాష్ చేసేసి ఒక 2-3 టైమ్స్ అలా వాష్ చేసేసి వాటర్ వేసి నానబెట్టేసి మూత పెట్టి నానబెట్టుకోవాలి. ఒక 5 నుంచి 6 గంటల వరకు ఇవి బాగా నానిపోవాలి. ఒక 5-6 గంటలు బాగా నానిన తర్వాత ఇందులోకి అదే గ్లాస్తోనే ఒక అర గ్లాసు వరకు అటుకులు తీసేసుకొని ఒక మందమైన అటుకులు తీసేసుకోండి, పలుచని అటుకులు కాకుండా తీసేసుకొని ఇలా నీట్గా వాష్ చేసేసుకోవాలి. ఒక 2 టైమ్స్ అలా వాటర్ వేసేసి వాష్ చేసేసుకొని ఆ వాటర్ తీసేసి మరొకసారి వాటర్ వేసుకొని వాష్ చేసుకోండి, సరిపోతుంది. తర్వాత వాటర్ అన్నీ పిండేసి మనం ఇందాక నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ రైస్లోకి ఈ అటుకులు కూడా వేసేసుకోవాలి. మనము గ్రైండ్ చేసే ముందు మాత్రమే వేసుకోవాలి అటుకులని. రేషన్ రైస్తో పాటు అవి నానబెట్టకుండా మనము ఇంకా ఒక 5-6 గంటలు నానిన తర్వాత గ్రైండ్ చేసి ఒక 10-15 నిమిషాల ముందు ఈ అటుకుల్ని వాష్ చేసేసుకొని ఇందులోకి వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇలా వేసిన తర్వాత ఒక 10-15 నిమిషాలు అలా వదిలేసేయండి, మూత పెట్టేసి వదిలేసేయండి. తర్వాత ఒక 15 నిమిషాలు అయిపోయింది. ఇక్కడ ఇంకా నేను మిక్సీకి వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటున్నాను ఈ రెండింటిని. మీరు కావాలి అనుకుంటే గ్రైండర్లో అయినా వేసేసుకోవచ్చు, లేదు అంటే ఇలా మిక్సీ జార్లో అయినా వేసేసుకొని పిండిని గ్రైండ్ చేసేసుకోవచ్చు. నేనైతే ముందుగా రైస్ అలాగే అటుకులు కలిపి నానబెట్టుకున్నాం కదా, వాటిని ఇందులోకి వేసేసి మిక్సీ జార్లోకి వేసేసి గ్రైండ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ మనం మిక్సీ జార్ తీసుకుంటాం కదా, దానికి తగ్గట్టు రైస్ అటుకులు వేసేసుకోండి. తర్వాత అందులోకి తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ ఇలా చూసారు కదా, మరీ ఎక్కువ వేసేయకుండా జస్ట్ అలా లైట్గా అవి మునిగేలా వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా కొంచెం తక్కువ వేసేసుకొని ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా ఉండేలా చూసుకోవాలి. ఇడ్లీ చేసుకునేటప్పుడు చూసారు కదా, ఇలా లైట్గా బరకలా ఉండేలా చూసేసుకోండి. బరకగా ఉండేలా పిండిని గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. అలాగే ఇందాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్సీ జార్లోకి మినపప్పును కూడా ఒకసారి నానిన తర్వాత నీట్గా వాష్ చేసేసుకోండి. మరొకసారి మినపప్పుని మాత్రము వాష్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసేసుకోండి. మరీ ఎక్కువ వేయకండి, కొంచెం లైట్గా వేసేసుకొని కొంచెం ఇలా గట్టిగానే చేసేసుకోండి. ఇంకా కొంచెం మెత్తగైనా పర్లేదు. చూసారు కదా, ఇలా ఇది కూడా మరీ సాఫ్ట్గా ఉండకుండా ఇలా గ్రైండ్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత ఇందాక మనము పిండి వేసి పెట్టుకున్నాం కదా, రైస్ గ్రైండ్ చేసేసుకొని అటుకులు రైసు అదే మిశ్రమంలోకి ఇలా గ్రైండ్ చేసుకున్న మినపప్పును కూడా వేసేసుకోవాలి. ఇలా అంతా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మరి ఇడ్లీ పిండి చేసేటప్పుడు కన్సిస్టెన్సీ మరీ లూజ్గా ఉండకూడదన్నమాట, కొంచెం గట్టిగానే ఉండాలి. ఇలా వేసుకొని ఒకసారి చేతితో లేదు అంటే గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసి మీరు ఒక నైట్ మొత్తం అలానే ఉంచేసేయాలి. మీకు ఒకసారి కన్సిస్టెన్సీ చూపిస్తాను, చూసేయండి. ఇలా కలిపిన తర్వాత చూసారు కదా, చూపిస్తాను ఒకసారి చూడండి. చూసారు కదా, ఇలా ఉండాలన్నమాట. ఇలా కొంచెం బరకగా ఉండేలా పిండిని మనము గ్రైండ్ చేసేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇడ్లీకి వేసుకునేటప్పుడు ఇలా కొంచెం బరక ఉండాలన్నమాట. ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక నైట్ మొత్తం అలానే ఉంచేయండి. 12 నుంచి 15 గంటల వరకు అలా వదిలేసేయాలి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి ఇడ్లీ ఉడికించడం కోసం ఇలా ఇడ్లీ పాత్ర తీసేసుకొని అందులోకి వాటర్ ఒక 2 నుంచి 2.5 గ్లాసులు
గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని ఇవి మరిగించుకోవాలి. ఇవి బాగా మరిగేలోపు సిమ్లో పెట్టేయండి. ఇడ్లీ పాత్రల్లో ఇడ్లీలు మనం పిండి పెట్టుకునే లోపు అవి కూడా మరిగిపోతాయి. అక్కడ నేను సిమ్లో పెట్టేశాను. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి పిండి ఇలా అయ్యింది. చూసారు కదా, పిండి ఇలా బాగా పులిసిందనమాట. ఇలా బాగా అయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ మరీ గట్టిగా ఉంది అంటే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనము ఇడ్లీ పెట్టడం కోసం కొంచెం సపరేట్గా ఒక గిన్నెలోకి పిండి తీసేసుకోవాలి. మనకి ఎంతవరకు పిండి కావాలో అంత పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని, చూసారు కదా, నేను ఇక్కడ కావాల్సినంత పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇలా కొంచెం గట్టిగా ఉంది కదా, కొంచెం కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి సరిపోతుంది. మరీ లూజ్గా అయితే అవ్వకూడదు ఇడ్లీ పెట్టేటప్పుడు. తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసేసాను. తగినంత సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ మరీ ఎక్కువ పెట్టదు. అలాగే సాల్ట్ వేసేసి ఒకసారి ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులోకి కావాలి అనుకుంటే కొంచెం వంట సోడా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. మరీ ఎక్కువ అవసరం లేదు, జస్ట్ కొంచెమే వేసాను నేను ఇక్కడ. కావాలనుకుంటే వంట సోడా స్కిప్ చేసేయచ్చు అనమాట, అంత మంచిది కాదు కాబట్టి. లేదు కొంచెం మెత్తగా రావాలి అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి సరిపోతుంది. తర్వాత ఇడ్లీ పాత్రలు తీసేసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. ఇలా కొంచెం అన్ని పాత్రలకి ఆయిల్ అప్లై చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా ఇడ్లీ పిండి బ్యాటర్, ఇడ్లీ పిండిని ఇలా వేసేసుకోవాలన్నమాట. మరీ పైకి వేయకూడదు, కొంచెం గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఇది ఉడికిన తర్వాత కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది కదా, అంటుకుపోతుంది ప్లేట్కి, కొంచెం ఎక్కువ అవుతుంది కదా, అలా దానికోసం కొంచెం ఇలా గ్యాప్ ఉండేలా చూసుకుంటే ఉడికిన తర్వాత మనకి ప్లేట్కి ఇంకొక పై ప్లేట్కి అంటుకుపోకుండా ఉంటుందన్నమాట. ఇలానే అన్ని పాత్రలకి పిండి పెట్టేసుకోవాలి ఆయిల్ అప్లై చేసేసుకొని. తర్వాత ఇడ్లీ స్టాండ్లో ఈ పాత్రలన్నింటినీ పెట్టేసుకుని ఇవి పిండి కలిపి మనం ఇలా పాత్రల్లో పిండి పెట్టేలోపు మనకి అక్కడ వాటర్ కూడా మరిగిపోయాయి. తర్వాత ఇక్కడ వాటర్ చూసారు కదా, వాటర్ మరిగిపోయాయి. ఇలా వాటర్ మరిగిన తర్వాత ఇందులోకి ఇడ్లీని పెట్టేసుకోవాలన్నమాట. ఇడ్లీ స్టాండ్ పెట్టేసుకోండి సరిపోతుంది. పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు, లేదు అంటే 10 నుంచి 12 నిమిషాల వరకు ఉడికించుకోవాలన్నమాట ఇడ్లీని. మూత పెట్టేసేయండి. స్టాండ్ పెట్టిన తర్వాత మూత పెట్టి ఆ టైం వరకు ఉడకనిచ్చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఇడ్లీ ఉడికిపోయింది. ఇడ్లీ ఉడికిపోయిన తర్వాత మనము అస్సలు వెంటనే తీయకూడదనమాట. ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు అలా వదిలేయండి. లేదు తక్కువ టైం ఉన్నా కూడా ఒక 3 మినిట్స్ అన్నా కూడా అలా వదిలేసేయాలన్నమాట. అలా వదిలేసిన తర్వాత ఇడ్లీ తీసేసుకోవాలి. ఇడ్లీ తీసుకునేటప్పుడు స్పూన్ ఒకసారి తడిపి తీసుకుంటే బాగా వస్తుందన్నమాట, అంటుకుపోకుండా ఇలా నీట్గా వచ్చేస్తుంది. లేదు అంటే అలానే అయినా తీసేయచ్చు. మీకు ఈజీగా రావాలనుకుంటే స్పూన్ ఒకసారి తడుపుకుంటూ తీసుకోండి ఇడ్లీ తీసుకునేటప్పుడు. ఇలాగే అన్ని పాత్రలకి ఇడ్లీ తీసేసుకోవాలి. మనకి కావాల్సినన్ని తీసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకొని తినేయడమే అన్నమాట. చూసారు కదా, రేషన్ రైస్తో సాఫ్ట్ ఇడ్లీని ఎలా చేయాలో తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసేయండి. ఈ ఇడ్లీలోకి సాంబారు అలాగే పల్లి కొబ్బరి చట్నీ ఉంటుంది కదా, అది చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.